టైంకి వచ్చి అనిపించిన నేనన్నా దగ్గర నుంచి తీసినాం ఒక్క నిమిషం ఓకే సార్. ఈరోజు మన జమ్మికంటలో జరుగుతున్న నిత్య జనగణన అబ్జర్వ్ చేయడానికి వచ్చిన బీదర్ నుండి సీనియర్ సిటిజన్ ఫోరంకి కూడా ప్రజల తరఫున పోలీస్ తరఫున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే జమ్మిగూడ పట్టణంలో 2017 ఆగస్టు 15 రోజు మీ అందక ప్రెస్ ప్రజలు అందరి యొక్క సహకారంతో ముఖ్యమైన పోలీసులైన ప్రశాంత్ సార్ గారు ఇక్కడ నిత్య జనగణన ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి దీని యొక్క గ్రాండ్ సక్సెస్ ఇండియాలోనే చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది జమ్మికుంట పట్టణానికి. అదే ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు ప్రశాంత్ రెడ్డి సార్ తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్గా వచ్చినా కూడా సేమ్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా పనిచేసాం. దాదాపు మనకు 7 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నిత్య జనగణన జమ్మికుంటలో రెగ్యులర్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాప్ వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగేసేసి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దేశభక్తిని చాటుతున్నారు. ఇది ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇది సోషల్ మీడియాలో ప్రెస్ మిత్రుల ద్వారా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఇవాళ కర్ణాటక నుండి వచ్చారు. ఇంతకుముందు చాలామంది టీమ్స్ వేరే నార్త్ ఇండియా నుండి కూడా వచ్చి చెక్ చేయడం అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. జమ్మికుంట పట్టణంలో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. కాబట్టి ఇదే ట్రెండ్ మీద ఆ దేశభక్తి కోసము ఏర్పాటు చేసిన ఈ నిత్య జనగణన ప్రోగ్రాంలు ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది. ధన్యవాదాలు. గర్వంగా ఫీల్ జరుగుతున్న నిత్య జనగణన అబ్జర్వ్ చేయడానికి వచ్చిన బీదర్ నుండి సీనియర్ సిటిజన్ ఫోరంకి తరఫున ప్రజల తరఫున పోలీస్ తరఫున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జమ్మిగూడ పట్టణంలో 2017 ఆగస్టు 15 రోజు మీ అందక ప్రెస్ ప్రజలు అందరి యొక్క సహకారంతో ముఖ్యమైన పోలీసులైన ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ నిత్య జనగణన ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి దీని యొక్క గ్రాండ్ సక్సెస్ ఇండియాలోనే చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది జమ్మికుంట పట్టణానికి. అదే ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు ప్రశాంత్ రెడ్డి గారి తర్వాత ఎవరు ఇన్స్పెక్టర్గా వచ్చినా కూడా సేమ్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చేసాం. దాదాపు మనకు 7 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నిత్య జనగణన జమ్మికుంటలో రెగ్యులర్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాప్ వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆ టైంకి వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగేసేసి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దేశభక్తిని చాటుతున్నారు. ఇది ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇది సోషల్ మీడియాలో ప్రెస్ మిత్రుల ద్వారా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఇవాళ కర్ణాటక నుండి వచ్చారు. ఇంతకుముందు చాలామంది టీమ్స్ వేరే నార్త్ ఇండియా నుండి కూడా వచ్చి చెక్ చేయడం అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. జమ్మికుంట పట్టణంలో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. కాబట్టి ఇదే ట్రెండ్ మీద ఆ దేశభక్తి కోసము ఏర్పాటు చేసిన ఈ నిత్య జనగణన ప్రోగ్రాంలు ఏ విధంగా కంటిన్యూ చేస్తామని దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇస్తున్నాను. ధన్యవాదాలు. గర్వంగా ఫీల్ రెడ్డి గారు సిఐ ఎవరు అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ వాళ్ళ సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సహాయ సహకారాలతో నిత్య జనగణన మన జమ్మిగూడలో బాగా జరుగుతుంది. ప్రతిరోజు నిత్యము పోలీస్ వాళ్ళ సహకారంతో జనగణన 8 o'clock స్టార్ట్ అవుతుంది. 52 seconds తర్వాత
ప్రజలందరూ అక్కడే నిలబడి భారత్ మాతకి డే అయిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు బీదర్ నుంచి వచ్చినందుకు వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమం వాళ్ళ స్టేట్లో చేయాలని అనుకుంటున్నారు కనుక వాళ్ళకు కూడా మేము ముందే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి వరల్డ్ రికార్డ్ చేయాలి భారతీయులని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కు బీదర్ ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అని మేము బీదర్లో ఒక కల్చరల్ యాక్టివిటీస్, నేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ సమాజంలో మనం కూడా ఒక చిన్న సేవ చేయాలని ఈ జేఎన్ సీనియర్ సిటిజన్ పనిచేస్తుంది. అయితే దేశంలో రెండు ప్లేస్, ఒకటి రాజస్థాన్, ఒకటి తెలంగాణ. దీంట్లో తెలంగాణలో జమ్మికుంట అనే విలేజ్లో, జమ్మికుంట మండలంలో ప్రతిరోజు ఈ రాష్ట్ర ధ్వజారోహణ జరుగుతుందని మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అయితే ఇదే మాదిరిగా మనం కూడా కర్ణాటకలో చేయాలని ఆ ఉద్దేశంతో మేము జమ్మికుంటలో ఎలా జరుగుతుందని మేము చూడడానికి ఇక్కడ వచ్చాము. మాకు ఇక్కడ మీరు పత్రికా విలేకరులు, మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా అందరూ, మన పోలీస్ డిపార్ట్మెంటు, మళ్ళీ సార్వజనికులు అందరూ మాకు సహకరించారు. ఇది చాలా మంచి ఇది రాష్ట్రంలో ఒక విశేషంగా జరుగుతున్న ఒక ప్రోగ్రాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని మేము ఆశిస్తూ ఈ ఒక ప్రోగ్రాము మనం బీదర్లో కూడా చేయాలనుకుంటున్నాము. నా పేరు అరవింద్ కుల్కర్ని, సీనియర్ సిటిజన్ మెంబర్, బీదర్. ఎట్లా తెలిసిన అండ్ మీడియా దీనిలో చూస్తాం, సోషల్ మీడియా అండ్ యూట్యూబ్స్, మరి మేము పేపర్లో కూడా చూస్తాం. మేము బీదర్ ఎలా ఉందంటే జస్ట్ 4 కిలోమీటర్ తెలంగాణ బార్డర్. అయితే మా దగ్గర ఆంధ్రజ్యోతి, ఈనాడు, మళ్ళీ ప్రజావాహిని, ఈ అన్ని పేపర్స్ కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. మేము ప్రతిరోజు కూడా తెలుగు పేపర్లో ఒకసారి మేము చదువుతాం. అలాగే మాకు తెలుగు, మళ్ళీ కర్ణాటకకు చాలా అన్యోన్య సంబంధం ఉన్నది. ఈ సంబంధం ఇంకా కూడా పెరగాలని మేము జహీరాబాద్లో, మళ్ళీ నారాయణఖేడ్, సంగారెడ్డి, ఇక్కడంతా మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్